రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు రాజకీయాలకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల్లో నాయకులు గెలిచి అసెంబ్లీ పార్లమెంటుకు వెళ్లాలి అంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తమ మనోవేదన వ్యక్తం చేస్తారు. తాను ఎన్నికల్లో కోట్లాది రూపాయల ఖర్చులు భరించలేక రానున్న ఎన్నికల్లో పరోక్ష ఎన్నికల నుంచి తప్పకుండా బాగుంటుందని తాను ఆలోచన చేస్తున్నానని ఆసక్తికరమైన వ్యాఖ్యలు బహిరంగంగా చేశారు. రాజకీయాల్లోకి వచ్చి కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఎవరిని ఉద్ధరించేది లేదు అంటూ స్పష్టం చేశారు. లాస్ట్ టైం మీకు కొన్ని మెయిన్ పదవులు ఇచ్చారు, అటువంటి నేను అడగండి. నేను కూడా మాట్లాడుతున్నాను, మీతో నేను మాట్లాడతాను. అటువంటి తీసుకెళ్తే కానీ తక్కువ లేకపోతే ఎలక్షన్లో భయమే పుట్టిగా భయమవుతుంది. రాడు వచ్చి ఎలక్షన్ మానేతో అంతే కాదు. ఇప్పుడు నా సరదా కోసం, నా గౌరవం కోసం, నా మర్యాద కోసం ఆస్తి అంతా తగలబెడితే రేపు నాకు ఇంత కొడుకుని పట్టండి, అది ఊరికి పెట్టి నాకు పదవి అవసరం. నాకు ఇది కూడా ఆలోచించండి. ఇవన్నీ కాదు, వస్తాయి. వేరాతో కానీ గురువులతో కానీ ప్రభుత్వం కానీ ఉంటాను.